నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. మనం ఈ వీడియోలో రిస్ట్ రుమాటిజం గురించి తెలుసుకుందాం. అసలు ఈ రిస్ట్ రుమాటిజం అనేది మనకి చేతి మణికట్టు భాగంలో ప్రభావం చూపిస్తుంది. ఈ మణికట్టు దగ్గర ఏంటంటే మన వాపు ఉంటుంది. అలాగే స్టిఫ్‌నెస్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి వేళ్ళకి కూడా ఎక్స్‌టెండ్ అవుతుందండి. వేళ్ళ దగ్గర కూడా ఏదో ఒక వాపుగా ఉండడం అండ్ కదలికలనేవి చాలా తక్కువగా ఉంటా ఉంటాయి. వేలనేది ఫ్రీగా మూవ్‌మెంట్ ఇవ్వలేదు. అండ్ వంగలేదనమాట మనకి. అండ్ చెయ్యి కూడా ఒక్కొక్కసారి మనం కొంచెం డీఫార్మిటీస్ లాగా ఉందా అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. సో, మనం అటువంటి టైంలో మనం కొంచెం జాగ్రత్త పడాలి. అండ్ మొదటి స్టేజ్‌లో ఏంటంటే జస్ట్ వాపు మాత్రమే ఉంటది. వేళ్ళకి వాపొచ్చి కొంచెం స్టిఫ్‌నెస్ ఉంటుంది. అండ్ రెండో స్టేజ్ ఏమవుతుందంటే మనకి ఈ వాపుతో పాటు ఈ వాపు అనేది మనకి కార్టిలేజ్‌ని కూడా దెబ్బతీస్తా ఉంటది. సో, అది మనకి చాలా ఇబ్బందికర పరిస్థితనమాట. సో, దీని గురించి మనం ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటే ఎప్పుడైతే మనకి ఈ ఇన్‌ఫ్లమేషన్ కానీ, కొంచెం స్టిఫ్‌నెస్ కానీ ఏర్పడుతుందో, మనం కొంచెం ఎక్సర్‌సైజెస్ అనేవి మనం కంపల్సరీ పెట్టుకోవాలి. గ్రిప్పింగ్ ఎక్సర్‌సైజెస్ అంటూ ఉంటాం. లేదంటే బాల్‌ని స్క్వీజ్ చేయడం అండ్ చేతిని జస్ట్ మనం ఇలా కానీ, లేకపోతే ఇలా కానీ మూవ్‌మెంట్స్ అనేవి ఒక 15 నిమిషాలు పైకి, కిందకి మూవ్‌మెంట్స్ అనేవి ఇవ్వాలి. ఎక్కువ మనం ఈ స్టిఫ్‌నెస్‌ని ఎక్కడ గమనిస్తూ ఉంటాం అంటే, చాలా మందికి పొద్దున్న లేవంగానే చెయ్యి మనకి చాలా స్టిఫ్‌గా ఉంటూ ఉంటుంది. అలాగే కొంచెం రెస్ట్ తీసుకొని లెగిచిన తర్వాత కూడా స్టిఫ్‌నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దీన్ని మనం ఇలా ఎక్సర్‌సైజెస్ తోటి అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ఏది అవసరపడుతుందంటే ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా చెక్ చేయించండి. అండ్ అదే విధంగా మనకి హోమియోలో ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటే అంటే బాగా పెయిన్ తోటి సఫర్ అవుతూ ఇలా జాయింట్స్ అనేవి చాలా ఇబ్బంది పడుతుంటే మాత్రం మనకి ట్రైమిథిలినం అనే డ్రగ్ ఉంటుందండి. దాన్ని రెగ్యులర్‌గా మనకి తీసుకుంటూ ఉంటే ఒక 2 మంత్స్ తీసుకుంటే చాలా వరకి మనకి ఈ స్టేజ్ అనేది అడ్వాన్స్ కాకుండా మీకు బెటర్‌గా చేస్తది. అండ్ దాంతో పాటు మనకి ఇఫ్టోరియం, పర్ఫోరియం అని కూడా డ్రగ్స్ ఉంటుందండి. అది కూడా మీకు రెగ్యులర్‌గా తీసుకుంటే ఈ రిస్ట్ రుమాటిజం నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.